వరల్డ్ హెల్త్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటి మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఇది 7th ఏప్రిల్ రోజు వస్తుంది ప్రతి సంవత్సరం. ఓకే. ఈ సంస్థను 7/4/1948లో స్థాపించబడింది. దీని లోపల యునైటెడ్ నేషన్స్ కంట్రీస్ అవుతున్నాయో దాదాపు 194 కంట్రీస్ దీనిలో మెంబర్షిప్ ఉన్నాయి. తర్వాత 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి వీటికి. తర్వాత దీనికి ఒక డైరెక్టర్ జనరల్ కూడా ఉంటారు. ఇది జెనీవా హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లో ఉంది డబ్ల్యూహెచ్ఓ సంస్థ. మన ఢిల్లీలో కూడా రీజనల్ ఆఫీస్, సౌత్ ఏషియా రీజనల్ ఆఫీస్ మన దగ్గర న్యూ ఢిల్లీలో ఉంది. సో ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కమ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే కోవిడ్ లాంటి జబ్బు, టీబీ లాంటి మలేరియా జబ్బులు, తర్వాత నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్, క్యాన్సర్ లాంటి వ్యాధులకు కావాల్సినటువంటి ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి మెంబర్లు ఎవరైతే ఉన్నారో ఆ జనాభాలో ఈ ఈ వ్యాధులను అరికట్టడానికి కావాల్సిన చర్యలను వాటి రీజనల్ ఆఫీసుల ద్వారా వాటికి అరికట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి కావాల్సిన ఫండ్ కూడా ఎవరైతే మెంబర్షిప్ స్టేట్స్ ఉంటారో, కంట్రీస్ ఉంటారో వాళ్ళే దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. దీనివల్ల మనకు పల్స్ పోలియో ప్రోగ్రామ్ అటువంటి HIV అటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తుంటారు. ఇది పెద్ద ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా. అంటే ఒక ఎయిమ్ ఏంటంటే సాధ్యమైనంత ఆరోగ్యము పాపులేషన్లో ఇవ్వాలనేది ఒకటి. పోతే పాండమిక్స్ వచ్చినప్పుడు వాటిని నివారించడానికి కావాల్సిన చర్యలను, కావాల్సిన నిధులను, కావాల్సిన సహాయం అంతా WHO ద్వారా ఈ పార్టిసిపేటింగ్ కంట్రీస్ అన్నిటికీ దొరుకుతుంది. సార్, ఇప్పుడు నేటి బిజీ లైఫ్లో ఒక సామాన్య మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన ఒక గోల్డెన్ రూల్స్ అంటే ఏమని? అంటే ఒక తరచుగా మనము ల్యాబొరేటరీ టెస్టులు చేసుకోవడం. మన దగ్గర ఇండియాలో ఈ హైపర్ టెన్షను, తర్వాత డయాబెటీస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని మనం పట్టించుకోము. ఎందుకంటే దానికి మనకు షుగర్ వచ్చిన అనంతరం వాళ్ళకి ఆ వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలగదు. నాకు ఇబ్బంది కలుగుతలేదని చెప్పేసి ఆయన ఏమీ చర్య తీసుకోకుండా ఉంటే అది డిటెక్ట్ కాకుండా ఆ షుగర్ వల్ల కొన్ని నష్టాలు జరుగుతుంటాయి. వాస్కులోపతి అని, మైక్రో వాస్కులోపతి అని, కొన్ని కిడ్నీ డ్యామేజు, రెటినా డ్యామేజు, తర్వాత హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ డ్యామేజ్, డయాబెటీస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంటాయి. కాబట్టి మనం నా యొక్క అడ్వైజ్ ఏంటంటే ఒక ఏజ్ తర్వాత, అంటే మనకు వీఆర్ నాట్ సీన్ మచ్ ఇన్ ద యంగ్ పీపుల్, బట్ ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉంది మన దగ్గర. విటమిన్ డి లాంటి సప్లిమెంట్ ఇవ్వడము, తర్వాత విటమిన్ B12, తర్వాత కొద్దిగా ఏజ్ వచ్చినాక షుగరు, బీపీలు సరిగా చూసుకోవడం, పోతే మనిషి ఒబేసిటీ రాకుండా చూసుకోవడం. మెయిన్గా ఒబేసిటీ మనకు ముఖ్య కారణం మన ఇండియాలో. చాలా మనకు సెంట్రల్ ఒబేసిటీ, బెల్లీ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడిపోయి ఇన్సులిన్ రెసిస్టెంట్ టైప్ 2 డయాబెటీస్ రావడం, తర్వాత ప్రీ డయాబెటిక్స్ అనుకోండి, లేకపోతే హైపర్ టెన్షన్ అనుకోండి, దానివల్ల వచ్చే కిడ్నీ డిసీజ్ అన్నీ దీనివల్లనే. కాబట్టి మనం తరచుగా అప్పుడప్పుడు ఒక సంవత్సరానికి ఒకసారి మామూలుగా టెస్టులు చేసుకొని వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత అవన్నీ చూసుకోవడం, వాళ్ళ హార్ట్ ఫంక్షన్స్ అవన్నీ చూసుకుంటే బాగుంటుంది. సో వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అబౌట్ దమ్, బికాజ్ వీ కెన్ టేక్ ట్రీట్మెంట్. ఇఫ్ ఈజ్ ఫౌండ్ టు బి డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ ఉంటే దానికి కావాల్సినటువంటి శ్రద్ధ తీసుకోవడం, ఆ డయాబెటీస్లోకి వెళ్ళకుండా సరైనటువంటి వ్యాయామం చేయడం, తర్వాత వెయిట్ తగ్గించుకోవడం, దానివల్ల కొంతవరకు మన దగ్గర థైరాయిడ్ కూడా ఎక్కువనే ఉంటుంది. థైరాయిడ్ డిసీజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం. థైరాయిడ్కు హైపోథైరాయిడిజం మన దగ్గర ఎక్కువ, హైపర్ తక్కువ. హైపర్ దాదాపు 90% హైపోనే ఉంటుంది. దానివల్ల లేడీస్లో మెన్స్ట్రువల్ డిస్టర్బెన్స్, తర్వాత ఎడిమా రావడం, తర్వాత నిరోధక శక్తి తగ్గిపోవడం, విటమిన్ డి వల్ల కూడా నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ వాటిని మనం కనుక సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కొన్ని మనం ముందు వచ్చే జబ్బులను నివారించవచ్చు.